ముందు అప్రెంటిస్ అని అన్నారు, కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. రెండో సినిమాకి లెవెల్లో మా కాలర్ ఎగిరేసింది. ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మా న్యాచురల్ స్టార్ నాని, ఆర్ వి షుడ్ సే ద యునానిమస్ స్టార్ నాని, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి ఎంతో నేర్చుకొని యాక్టర్గా తనని తాను మలుచుకొని అలాగే అందరి మనసుల్ని గెలుచుకొని అక్కడితో ఆగకుండా ప్రొడ్యూసర్గా కొత్త టాలెంట్ని పరిచయం చేస్తూ ఐ థింక్ ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక డజన్ మంది డైరెక్టర్స్ని తయారు చేసేసారు నాని. Nani, wishing you super success and up ki bar Arjun Sarkar antu. Let's have a special mashup video on Nani, please. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది యాక్టర్ అవ్వాలని. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా ఆలోచించడం వల్ల డైరెక్షన్ మాత్రం టాలెంట్ ఉంటే చాలు అని అనిపించింది. ముందు అప్రెంటిస్ అని అన్నారు, కానీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశాను. రెండో సినిమాకి లెవెల్లోకి ఫస్ట్ మంత్ శాలరీ 4,000 ఇచ్చారు. అనుకోకుండా అష్టచమ్మ జరిగింది, కానీ డెస్టినీ మళ్ళీ అటువైపు వస్తుంది. ఇదంతా చేసేది మన ఫ్యూచర్ కోసమే కదా. ఇందులో నీ ఫ్యూచరే కదా ఉంది. నేను ఎక్కడ ఉన్నానమ్మా? జస్ట్ 1 year రా. యాక్షన్! పైసా ఉంటే కరెంట్ వస్తుంది, ఇల్లు వస్తుంది, కార్ వస్తుంది, రెస్పెక్ట్ వస్తుంది. చిన్నప్పుడు నేను హీరో అవుతాను అన్నప్పుడు చూడాలి అసలు మా అమ్మని. ఇదంతా జస్ట్ నా సాటిస్ఫాక్షన్ కోసం అంతే. వాట్ ద స్టోరీ ఇస్ వి నో, దాన్ని ఆ కాన్సెప్ట్ ఇంకా వాళ్ళు సాగదీశారు. చూసావా? You give up and you walk away every single time. I feel the true failure is when I don't do my best. ఏం చేయమని చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. You can't survive. కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. Onion was impeccable clarity over story selection. The best actor in a leading role, Telugu. Critics Best Actor Telugu goes to... Ladies and gentlemen, give it up for the entertainer of the year, Nani! ఇంట్రెస్ట్ చూపారు అంటే ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది, ఆయనకున్న టేస్ట్ డెఫినెట్లీ ఏదో ఉంటుంది మ్యాటర్, అయితే ఆయన ఓకే చేయడం. What's important is that you enjoy what you're doing, and I love cinema. సినిమాల్లో లాగా నాకు పొయిటిక్గా చెప్పడం రాదు. నువ్వెవరైనా అబ్బాయితో మాట్లాడితే ఒళ్ళు మండిపోక అబద్ధాలు చెప్పైనా ఇంప్రెస్ చేయాలనిపిస్తుంది. Oh, you judge me. ఐ నో. తనకి నేనెంత స్పెషల్ రా. అసలు అమ్మాయిలు ఇంత అందంగా ఉండకూడదు తెలుసా. ఇట్ ఈస్ అ క్రైమ్. ఐ లవ్ యూ. ఇది నీ రోజు. నేను ఏం మాట్లాడు. నేను అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఇప్పటిదాకా వాడి 2 కళ్ళు చూశాను, 3వ కళ్ళు చూశాను. కంటాగడొచ్చి అర్జున్ సర్కార్ మొత్తం జాతిల జోష్ తెచ్చిండు. పోతా, మొత్తం పోతా. కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. నేను ఇంకా థ్రిల్లర్ జోనర్లోనే ఉన్నాను. సైకో కిల్లర్ జోనర్లోకి వెళ్ళేలా ఉన్నట్టు. ప్రయాణం నేను ఆడియో ఫంక్షన్స్ ప్రయాణం ఒకటే సినిమాతోనే మొదలైంది. దట్ ఇస్ స్టూడెంట్ నెంబర్ 1.
స్టూడెంట్ నంబర్ 1 అయినా, విక్రమార్కుడినైనా, కొమరం భీముడినైనా, సీతారామరాజునైనా 10 కాలాల పాటు కాదు, జనరేషన్స్ పాటు గుర్తుండిపోయేలాగా చేసి తెలుగు సినిమా కీర్తి పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరేసినటువంటి రాజమౌళి గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో ప్లీజ్. ఒక మనిషిని 100 ఏళ్ళు గుర్తుంచుకోవడానికి ఆ మనిషి 100 ఏళ్ళు బతకనక్కర్లేదు. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని 100 ఏళ్ళు బతికిస్తాయి. ప్రజల గుండెల్లో ఎప్పుడూ మెరిసే ఒక మెరుపు, ఒక పవర్, ఆయనే యాక్షన్. సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఖండాలు దాటే ఖ్యాతి అతని సొంతం. సినిమా కోసం నిస్వార్థనగా కష్టపడే ఒక యంత్రం. సాధారణమైన కథకు అసాధారణమైన విజన్ తో అద్భుతం చేయగల మెజిషియన్. ప్రపంచం మెచ్చిన మాస్టర్ స్టోరీ టెల్లర్ ఆఫ్ ఇండియన్ సినిమా, వన్ అండ్ ఓన్లీ ఎస్ఎస్ రాజమౌళి. ఆయుధ గౌరవ సమర్పణం, చక్రవర్తి ఆగమనం. స్టార్ హీరోలకు ఏమాత్రం తగ్గని స్టార్ డయం ఉన్న దర్శక ధీరుడు. వెండి తెరపై జక్కన్న తీసిన సినిమా చూస్తుంటే రక్తంలో పాదరసం పరిగెడుతుంది. ప్రపంచ సినిమాను చూస్తూ సంతోషపడే భారతీయ ప్రేక్షకుడికి ప్రపంచమంతా మన సినిమా చూసేలా చేసిన విజనరీ రాజమౌళి. जब भी कभी मौका मिले मैं जरूर काम करना चाहूंगा उनके साथ. I am shamelessly saying I missed a train. I hope I'm still standing in the railway station. I hope sometime I get it. And it was great to see Indian cinema, bursting out into the world stage. RRR, one of my favorite films that I saw. స్టూడెంట్ నెంబర్ 1 తో ఎంట్రీ ఇచ్చి సింహాద్రితో సై అని తొడగొట్టి, సముద్రాన ఛత్రపతితో మాస్ హిట్ కొట్టి, కాకి వేసిన విక్రమార్కుడితో జింతాత ఆడించి, గత జన్మల మ్యాజిక్ తో మగధీరునితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు మన రాజమౌళి గారు. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. మర్యాద రామన్నని గడపలోనే భయపెట్టి రెవెంజ్ డ్రామాలో ఈగను హీరోగా చేయించి అందరూ షాక్ అయ్యేలా చేశారు. ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటిసారి 2 భాగాలుగా భారీ బడ్జెట్ తో భారతదేశం గర్వపడేలా బాహుబలిని అందించి సలాం రాజమౌళి అనేలా చేశారు. కథ ఎంపికతోనే సెన్సేషన్, హీరోల సెలెక్షన్ తోనే కొత్త రికార్డ్స్ కి శ్రీకారం. తెరపై సరికొత్త దృశ్యం కోసం అవిశ్రాంత శ్రమ, కొత్త టెక్నాలజీని వాడుకోవడంలో తిరుగులేని డైరెక్టర్. సినిమాకి పెరుగుతున్న అంచనాలను అందుకుంటూ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగిన మాస్టర్ స్టోరీ టెల్లర్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఇద్దరు సూపర్ స్టార్ ని కలిపి RRR అంటూ రాజమౌళి చూపించిన అద్భుతానికి ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఒక్క పాటతో ఆస్కార్ సొంతమైంది. ప్రపంచ సినిమా వేదికలపైన తెలుగు సినిమా కాలరెగరేసింది. జేమ్స్ కెమెరన్ అండ్ స్పీల్బర్గ్ వంటి వరల్డ్ మోస్ట్ ఫేమస్ డైరెక్టర్స్ తో శభాష్ అనిపించుకున్న భారతీయ దర్శక ధీరుడు మన రాజమౌళి. అనే పదానికి మీరే నిదర్శనం. మీ రాక మా సక్సెస్ కి శ్రీకారం. థ్యాంక్ యూ సార్ ఫర్ గ్రేసింగ్ ద ఈవెంట్.
థ్యాంక్ యూ వన్స్ అగైన్ రాజమౌళి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినందుకు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ హిట్ 1కి కూడా రాజమౌళి గారే